టీవీవై న్యూస్ కి స్వాగతం. గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామ ప్రజల అభివృద్ధి తన ధ్యేయమని దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవరాజు అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ రోడ్ల మరమ్మతు స్థానిక నాయకుల సహకారంతో గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఓటర్లు ఏ నాయకుడు అభివృద్ధి చేస్తాడో ఒకసారి ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. నేను అచ్చుమాయపల్లి గ్రామ పంచాయతీలో బీసీ జనరల్లో ఒక బీసీ బిడ్డగా నేను ప్రజల ఆశీర్వాదం కోరుతూ ముందుకు పోతున్నా. ఎల్లవేళ్ళ గ్రామ అభివృద్ధికి నేను ముందుంటానని ప్రజలకు హామీ ఇస్తూ నేను ముందుకు పోతుంటే మా అన్నలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా మిత్రులు, శ్రేయభిలాషులు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఒక చదువుకున్న యువకునిగా, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా మరియు గ్రామ అభివృద్ధికి ఇంతకుముందు కూడా నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా నాకు నా గ్రామ ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. దాన్ని నేను వినియోగించుకొని చాలా రకాల నా పరిధిలో ఉన్న పనులు నేను ఇంతవరకు కంప్లీట్ చేసిన. ఇప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మా అచ్చుమాయపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాన్ని నా ప్రజలకు నేను మాట ఇచ్చిన. ఆ మాట కట్టుబడి నేను ఖచ్చితంగా పనిచేస్తా. అవసరమైతే గ్రామ అభివృద్ధి కోసం గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, సంబంధిత మంత్రి గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి అన్ని శాఖల అధికారులతోని నేను సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధిని ముందు తీసుకుపోయేందుకు నేను కష్టపడతా. దయచేసి నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. వాళ్ళ ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ రేపు అచ్చుమాయపల్లి ప్రజల రుణం తీసుకునే రోజు ముందున్నది. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా ప్రజలను నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను.